హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ సోనీ. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఎవరింట్లో చూసినా ఫీవర్స్ అవే ఉంటున్నాయి. ఒక్కసారి ఇలా అల్లం పులుసు చేసుకొని తినండి, నోటికి చాలా బాగా తగులుతుంది. నెక్స్ట్ ఆరోగ్యానికి చాలా మంచిది. జలుబు దగ్గు ఇవేమున్నా సరే మీకైతే రిలీఫ్ ఇస్తుందన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో అయితే మాత్రం అందరికి ఇదే పెడతాను. ఇంకా కర్రీస్ కానీ, రసం కానీ, పప్పు కానీ ఇంకేం చేయను, ఇది మాత్రం చేస్తే. ఇది ఎలా చేయాలనేది ఇప్పుడు వీడియో చూసేయండి. నా వీడియో మాత్రం పూర్తిగా చూడండి. ఫస్ట్ అయితే నేను 1/2 కిలో అల్లం తీసుకున్నాను. ఇది బాగా కడిగేసుకొని దీని మీద ఉండే స్కిన్ మొత్తం తీసేయాలి. ఇదిగోండి, ఇలా తీసేసి నెక్స్ట్ ఉల్లిపాయలు, మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 3 తీసుకున్నాను. వెల్లుల్లి ఒక 2 తీసుకున్నాను. మొత్తం తీసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 20 మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ వాము. ఇవి మొత్తం వేసి స్టవ్ ఆన్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది బాగా ఫ్రై అయ్యే లోపల చూసారా ఎలా చిటపట్లాడుతున్నాయో, మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత అల్లముని, ఉల్లిపాయలు తీసుకున్నాం కదా, అవి పీసులుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇది పచ్చి పసుపు నా దగ్గర ఉంది, నేను రైతు బజార్ నుండి తెచ్చుకున్నాను. అది దుంప కొమ్ము అనేది ఒకటి తీసుకున్నాను అనమాట. ఒక బౌల్ తీసుకొని 100 గ్రామ్స్ చింతపండు నానబెట్టుకోవాలి వాటర్ వేసి. నెక్స్ట్ ఇప్పుడు ఇందాక ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, అది అనేది వాటర్ వేయకుండా పౌడర్లో చేసుకోవాలి. చూడండి, ఇలాగా చేసుకున్న తర్వాత ఇందులో వెల్లుల్లి, పసుపు, దుంప కొమ్ము ఉంది కదా, అది పసుపు, ఉల్లిపాయలు, అల్లం కొంచెం కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చిన్న గ్లాస్తో వాటర్ కూడా వేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇలా పేస్ట్ అయిన తర్వాత నాకైతే పసుపు చాలేదనిపించింది. మళ్ళీ సెకండ్ టైం కూడా గ్రైండ్ చేసేటప్పుడు ఇంకొక దుంప కొమ్ము అనేది వేసుకొని ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ పోపుకి రెడీ చేసుకోవాలి. దానికి ఒక ఉల్లిపాయ చిన్న సైజు, 2 ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోండి. నేను నాన్ వెజ్కైనా ఆయిల్ ఎక్కువగా వేయను, కానీ అల్లం పులుసుకు మాత్రం ఎక్కువగా వేస్తాను. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అది బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పోపు వేసేసాను. ఇప్పుడు ఇది మనకి అల్లం పులుసు బయట అయితే ఒక 3 డేస్ వరకు ఉంటుంది, ఫ్రిడ్జ్లో అయితే ఒక 10 డేస్ వరకు ఉంటుంది. కాకపోతే ఫ్రెష్గా మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు మాత్రం చేసుకోవచ్చు. ఇది ఇంకా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అనేది ఇందులో వేసేసుకొని ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం పులుసు అయితే నా మ్యారేజ్ అవ్వకముందు అయితే నేను ఎప్పుడూ తినలేదు. ఇక్కడ మా ఓనర్ ఒక మామగారు ఉండేవారు, ఆవిడ దగ్గర మాత్రం నేర్చుకున్నాను. ఆవిడ ఎక్కువగా చేసేవారు ఇది. ఒక 2 టైమ్స్ అయితే మా ఇంట్లో చేయించుకున్నాను ఆ మామ చేత. తర్వాత అయితే ఇంకా నేనే చేసేసాను. మా అత్తగారికి అయితే చాలా ఇష్టం నేను చేస్తే ఈ అల్లం పులుసు. ఇది మాత్రం పచ్చి వాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. అది మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా అయితే పచ్చి వాసన పోయినట్లు మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇది ఫ్రై అయింది కదా, ఇందాక చింతపండు నానబెట్టుకున్నాను కదా, 100 గ్రామ్స్ తీసుకొని ఆ చింతపండు అనేది పిప్పు తీసేసి ఈ బౌల్లో వేసుకుంటున్నాను. ఇందులో వేసుకున్న తర్వాత మొత్తం బౌల్ మొత్తం క్లీన్ చేసేసి కొద్ది పిప్పు ఉంది కదా, అది కూడా తీసేసి బౌల్ మొత్తం క్లీన్ చేసుకొని ఈ చింతపండు గుజ్జు అనేది ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది ఫ్రై అవుతుంది కదా, ఇది మరొకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులో కల్లుప్పు అనేది వేసుకోవాలి. మీకు టేస్ట్కి సరిపడేలా వేసుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ అయితే కారం వేసుకోవాలి. నేనైతే పచ్చికారం వేసుకున్నాను, మసాలా కారం వేసుకోలేదు. మీ దగ్గర ఏ కారం ఉంటే అది వేసుకోండి.
పసుపు మాత్రం ఇంక వేసుకోవద్దు, ఎందుకంటే మనం పచ్చి పసుపు వేసుకున్నాం కదా. పచ్చి పసుపు మీ దగ్గర లేకపోతే మాత్రం ఎండిపోయిన దుంప కొమ్మున్న వేసుకోండి, చితగ్గొట్టేసి మిక్సీ చేసేవచ్చు. లేదు అనుకుంటే మాత్రం మీరు ఇంట్లో వాడుకునే పసుపే, వంటకి ఏం వాడతారో ఆ పసుపే వేసుకొని మిక్సీ చేసేసుకోండి. ఇంక ఇది ఇప్పుడు బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులో ఇందాక చింతపండు గుజ్జు పక్కన పెట్టుకున్నాం కదా, అది అనేది ఇందులో వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. వేడి వేడి అన్నంలో తింటే మాత్రం భలే ఉంటుంది తెలుసా. ఒకసారి ప్రతి ఒక్కరు ట్రై చేయండి, రాని వాళ్ళు ఎవరైనా ఉంటే. వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారులేండి, రాని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోండి, హైలో కానీ మీడియం ఫ్లేమ్లో కూడా వద్దు, మొత్తం తుల్లిపోతుంది స్టవ్ నిండా. అందుకని సిమ్లో పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ వరకు అలా ఉడకనివ్వాలి. చూసారా 15 మినిట్స్ తర్వాత ఎంత బాగా ఆయిల్ అనేది పైకి తేలిందో, ఇలా రావాలి. నా అల్లం పులుసు మాత్రం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.